ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు నగలు విడిపించి మోసాలకు పాల్పడుతున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. బ్యాంకుల వద్ద తాకట్టులో ఉన్నటువంటి బంగారు నగలను విడిపించి మరో ఫైనాన్స్ సంస్థలో కుదువపెట్టి నగదును కాజేస్తున్న ముఠా గుట్టును అనంతపురం పోలీసులు రట్టు చేశారు. సిఐ కె జగదీష్తో కలిసి అనంతపురం డిఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసులో ఆశ్చర్యపోయే విషయాలను వెల్లడించారు. అనంతపురంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్లో ఖాతాదారులకు చెందిన ఓ గోల్డ్ ప్యాకెట్ ట్యాంపర్ అయింది. ఒరిజినల్ బంగారం స్థానంలో నకిలీ బంగారాన్ని పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్యాంకులో పనిచేస్తున్న వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ బ్యాంక్ మేనేజర్ పి వేణుగోపాల్ రెడ్డి ఈ నెల 14న 4వ పట్టణ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే కంసాలిగా పనిచేస్తున్న వెంకటంపల్లి సతీష్ కుమార్ని విచారించగా ఈ ముఠా వ్యవహారం రద్దు అయింది. గతంలో ఇదే బ్యాంకులో పనిచేసిన కంసాలి బోయా జయరాములు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండడంతో రెండో ముద్దాయిగా చేర్చారు. వీరికి సహకరించిన సాయికృష్ణ, బోయా శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. వీరికి సహకరించిన కీర్తన ఫైనాన్స్ నరేష్ పరారీలో ఉన్నారు. రెండో ముద్దాయి జయరాం నుంచి 330 గ్రాములు, బోయా శ్రీనివాసులు నుంచి 650 గ్రాముల బంగారం, సాయికృష్ణ పేరిట 1200 గ్రాములు కీర్తన ఫైనాన్స్ లో కుదువ పెట్టినట్టు తేలింది. ఈ లోన్లు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఈ తరహా చీటింగ్ ను అనతి కాలంలోనే ఛేదించి 4వ పట్టణ సిఐ జగదీష్, ఎస్ఐలు విజయ్ భాస్కర్ నాయుడు, ప్రసాద్ సిబ్బందిని డిఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. వీళ్ళు A2, A3, A4 వీళ్ళు కూడా A2 కూడా ఒకసారి మధ్యలో తాకట్టు పెడతాయండి కీర్తన ఫైనాన్స్ లో. అతను వచ్చేసి 330 గ్రాములు గోల్డ్ తాకట్టు పెట్టాడు. అలానే A4 వచ్చేసి A3 వచ్చేసి 1200 గ్రామ్స్ అంటే కేజీ 200 గ్రాములు, A4 వచ్చేసి 650 గ్రామ్స్, టోటల్గా 2 kgs చిల్లర పడిందన్నమాట. 200 గ్రామ్స్ అంతా పడుతుంది. అది 2 kgs 200 గ్రామ్స్. ఈ విధంగా పబ్లిక్ సంబంధించిన గోల్డ్ని తీసుకెళ్ళి వాళ్ళ మోసపూర్తిగా ఈ కీర్తన ఫైనాన్స్లో బ్యాంక్ మేనేజర్ అయినట్టు కీర్తన ఫైనాన్స్ మేనేజర్ అయినట్టు నరేష్ అనే ద్వారా వీళ్ళు అతనితో కొల్లిడే లోన్ పెడతారనమాట. ఇది సీల్ ఉండరండి, ఇది సీల్ చేస్తారు. సీల్ చేసిన దాన్ని సన్నగా ఒక హోల్ పెట్టి అది ఆ చైన్ లోపల ఉన్న చైన్ బయటకు వచ్చే విధంగా ఒక సన్నటి వస్తువుతో బయటకు లాగుతారన్నమాట. వీళ్ళు అట్లా లాగేసుకుని దీన్ని తీసుకుని దాని ప్లేస్లో ఫేక్ గోల్డ్ పెడతారు. చూసేవాళ్ళకి ఏంటంటే నిజంగా గోల్డ్ ఉందని అనిపిస్తుంది అన్నమాట. ఇలా ఫేక్ గోల్డ్ పెడతారు, పెట్టలేసి అట్లా మోసం చేస్తుంటారన్నమాట.